మీకు ఈ వీడియో దొరికినట్లయితే, మీకు కంటి సమస్యలు ఉన్నట్లయితే, కంటి సమస్యలున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రక్రియ రామబాణం లాంటిదని చెప్పొచ్చండి. ఇది మీరెంతగానో ఎదురుచూస్తున్న వీడియో అండి. ఈ వీడియోని మిస్ అయినారంటే మాత్రం మీరు జీవితంలో ఒకటి కోల్పోయినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో చెప్పే చిన్న చిన్న పాయింట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో చిన్న పిల్లల నుంచి ఇది చాలా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా చాలామంది సమస్యల పరిష్కారాల క్లాస్‌లో కూడా అడిగారు. దానికోసమే మీకోసం ఈ పెద్ద వీడియోని చేస్తున్నాను. దయచేసి అందరూ చూడండి. మరి ఈ వీడియో దేనికోసం? మన శరీరంలో ఉన్న ఒక అవయవాన్ని బాగుపరుచుకోవడం కోసం అవసరమైన వీడియో. ప్రతి ఒక్కరికి మన శరీరంలో ఉన్న అవయవం బాగలేదు అంటే అది మొదటిది ఏంటి చెప్పండి? కళ్ళండి. ఎందుకంటే ఎక్కువ మొబైల్స్ చూడడం, టీవీ చూడడం వల్ల మన కళ్ళు చాలా ఇబ్బంది పడుతోంది. ఆ కళ్ళను బాగు చేసుకోవడం ఎలాగా అన్నదే ఈ వీడియో యొక్క సారాంశం. దయచేసి చూడండి. మరి నేను సిద్ధంగా ఉన్నాను మీకు ఈ ప్రక్రియ చెప్పడానికి. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రక్రియ నేర్చుకోవడానికి? మీకు ఈ వీడియో దొరికినట్లయితే, మీకు కంటి సమస్యలు ఉన్నట్లయితే, కంటి సమస్యలున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రక్రియ రామబాణం లాంటిదని చెప్పొచ్చండి. ప్రతి ఒక్కరికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దాన్నే చక్షుషి విద్యా ప్రయోగం, చక్షుషి విద్యా ప్రక్రియ అని అంటారు. కంటి రోగాలు వచ్చినప్పుడు మనము ఎక్కువగా ఎవరిని ఉపాసిస్తాం? సూర్య భగవానుణ్ణి ఉపాసించడం అత్యంత ముఖ్యమైనటువంటి పరిష్కారం అని చెప్పబడింది. ఈ అద్భుతమైన మంత్రం ద్వారా, ప్రక్రియ ద్వారా కంటి సంబంధిత అనేక వ్యాధులు ఆశ్చర్యకరంగా మరియు త్వరగా నయమవుతాయని అనుభవాలు చాలానే చెప్పాయి. ఈ విధానం ద్వారా వందలాది సాధకులు ప్రత్యక్షంగా మంచి ఫలితాలను పొందారు. అలాగే కంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి చక్షుసోపనిషద్ అనే ప్రాచీన ఋషిమునులు అమూల్యమైన వరంగా భావించబడుతుంది. ఈ ముఖ్యమైన ఈ నిగూఢమైన జ్ఞానాన్ని స్వేచ్ఛగా ఉపయోగించి మీకు మేలు కలిగేలాగా చేసుకోండి. ఒక శుభమైన తిథి మరియు శుభ నక్షత్రం కలిగిన ఆదివారం రోజున ఈ ప్రక్రియను ప్రారంభించాలి. ఓకేనా? మరి ఈ ప్రక్రియ ప్రారంభించాలి అంటే మనకు కొన్ని ప్రీరిక్విజిట్స్ ఉంటాయి కదా! అవేంటో కూడా చూసేసుకుందాం. ఉదయం ప్రభాత కాలంలో నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రంగా ఉండాలి. కళ్ళు మూసుకొని సూర్యదేవుని ముందర అప్పుడే ఉదయిస్తున్న సూర్య భగవానుని ముందుగా నిలబడి మీరిలా భావించాలి. నా కళ్ళకు సంబంధించిన అన్ని రకాలైనటువంటి వ్యాధులు సూర్య భగవానుని యొక్క కృపతో నయమవుతున్నాయి అనేసి రాగి పాత్రలో ఎర్ర చందనం కలిపిన నీటిని తీసుకొని సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇస్తామంటే నీటిని తీసుకొని ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని అర్ఘ్యాన్ని ఇస్తాము. దాని తరువాత సాధ్యమైనంత విధిగా మీరు షోడశోపచార పూజా విధానంతో సూర్య భగవానునికి పూజ చేసుకోండి. లేదా పంచోపచార పూజలైనా చేసుకోండి. భక్తి శ్రద్ధలతో నమస్కరించి నేను చెప్పే ఈ కింద మంత్రాన్ని జపించడం ప్రారంభించాలి. మరి మంత్రం చెప్పే ముందు ఇంకా మీరు సూర్య భగవానుని ఏ విధంగా ప్రార్థించొచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎలాగంటే, ఓ సూర్యదేవా, నా కళ్ళలో దృష్టి రూపంలో స్థిరంగా ఉండండి. నన్ను, నా చక్షువులను రక్షించండి. త్వరగా నా కళ్ళ వ్యాధులను తొలగించండి. మీ బంగారం వంటి ప్రకాశాన్ని, బంగారు కిరణాలను నా కళ్ళల్లోకి ప్రవహింపచేసి కళ్ళల్లో ఉన్న అంధకారాన్ని తొలగించండి. నాకు శుభాన్ని మరియు శ్రేయస్సును కలుగజేయండి. నా కళ్ళకు మరియు బుద్ధికి అడ్డుగా వచ్చే నా పూర్వజన్మ పాపాలను నాశనం చేయండి, తొలగించండి. నాకు కర్మ విమోచనం జరిపించండి. సచ్చిదానంద స్వరూపుడవైన, కళ్ళకు ప్రకాశాన్నిచ్చే దివ్య స్వరూపమైన భాస్కరునికి నేను నమస్కరిస్తున్నాను. ఓంకార స్వరూపుడైన సూర్య భగవానునికి
నమస్కరిస్తున్నాను. 3 లోకాలలోనూ ప్రకాశాన్ని పంచే సూర్య భగవానునికి నేను నమస్కరిస్తున్నాను. ఆకాశంలో విహరించే సూర్యదేవునికి నేను నమస్కరిస్తున్నాను. అంధకారాన్ని తొలగించే ప్రకాశ స్వరూపుడైనటువంటి సూర్య భగవానునికి నేను నమస్కరిస్తున్నాను. ఓ సూర్యభగవాన్, మీరు నన్ను అసత్యం నుంచి సత్యము వైపుకి నడిపించండి. అంధకారం నుంచి వెలుగు వైపుకు నడిపించండి. మరణం నుంచి అమృతత్వం వైపుకి నడిపించండి. సూర్యుడు ఎందుకు ఇలా వేడుకుంటున్నామంటే, సూర్యుడు జ్ఞానస్వరూపుడు, పవిత్రమైన తేజోవంతం కలిగిన వారు, అలాగే సర్వవ్యాపి. ఆయన తేజస్సుకు సమానం మరొకటి లేదు. గొప్పవారిపైనైనా కావచ్చు, పేదవారిపైన కావచ్చు, ధనవంతుల పైన కావచ్చు, చెడువారిపైన కావచ్చు, మంచివారిపైన కావచ్చు, ప్రతి ఒక్కరికి సూర్యుని యొక్క కిరణాలలో తేడా లేదు. తన దృష్టిలో మార్పు లేదు. కాబట్టి ఈ చెప్పే ప్రక్రియను ఎవరైతే నిత్యం పాటిస్తారో, నిత్యం పఠిస్తారో వాళ్లకు కళ్ళకు సంబంధించిన వ్యాధులు సూర్య భగవానుని యొక్క ఆశీర్వాదంతో తొలగిపోతుంది. వారికి అంధత్వం రాదు. ఆల్రెడీ వచ్చిన వారు కూడా చేయండి. చాలా మెరుగుని, చాలా తేజస్సుని చూస్తారు. దీన్ని ఒక సంస్కృత వాక్యంలా చూసారంటే, తథా అహం అంధో నస్యాం తదా కల్పయ కల్పయ కళ్యాణం కురు కురు. అంటే ఏంటంటే, తథా అహం అంధో నస్యాం, నేను అంధుడిగా కాకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు స్వామి. కళ్యాణం కురుకురు, నాకు మేలు చేయండి, నాకు శ్రేయస్సును కలిగించండి, నా కంటి చూపును ప్రసాదించండి. ఓ సూర్య భగవానా, నేను అంధుడిగా కాకుండా ఉండేలా దయచేసి నాకు శ్రేయస్సును కలిగేలా చేయండి. అంధుడు అంటే కళ్ళు కనిపించకపోవడమే కాదండి, అజ్ఞానంతో, అహంతో, గర్వంతో కళ్ళు మూసుకొని పోయిన ఉన్నవాడు కూడా అంధుడితో సమానం. అలాంటి అంధత్వాన్ని కూడా ఈ చిన్న ప్రక్రియ తొలగించగలదు. అలాగే ఈ చిన్న ప్రక్రియ ద్వారా మీరు పూర్వ జన్మలలో సంపాదించిన కళ్ళకు దృష్టికి అడ్డుగా ఉండే పాపకర్మలు, చెడు కర్మలు అవన్నీ పూర్తిగా కూడా తొలగిపోతాయి. ఎలా అంటే, యద్యాది మమ పూర్వజన్మోపార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ. అంటే యద్యాది మమ పూర్వజన్మోపార్జితాని, నా పూర్వజన్మలలో నేను పోగేసుకున్న చక్షు ప్రతిరోధక, కళ్ళకు దృష్టికి అడ్డుగా ఉండే దుష్కృతాని, పాపకర్మలు, చెడు పనులు, సర్వాన్ని అన్నిటినీ నిర్మూలయ నిర్మూలయ, పూర్తిగా తొలగించి నాశనం చేయి తండ్రి. నీ యొక్క కాంతి కిరణాలతో దాన్ని దహింపచేసి నాకు నీ ప్రకాశవంతమైన కాంతిని, నా అంధకారాన్ని తొలగించడానికి నాకు అనుగ్రహించు స్వామి అనేసి మీరు వేడుకుంటూ ఉండాలి. మరి ఇంత చెప్పిన తరువాత ప్రక్రియ మంత్రాన్ని చెప్పకపోతే ఎలాగండి? ఇవన్నీ చేసిన తరువాత, షోడశోపచార పూజ చేసిన తర్వాత లేదా పంచోపచార పూజ చేసిన తరువాత సూర్య భగవానునికి ఎదురుగా అంటే తూర్పు వైపు కూర్చొని గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భువః స్వః తత్సవిత్యుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని 24 సార్లు మీ సంకల్పాలతో చదివిన తరువాత ఈ కింద చెప్పిన మంత్రాన్ని మీరు చదవడం ప్రారంభించాలి. ముందుగా నీటిని పక్కన పెట్టుకొని ఉంటారు కాబట్టి, ఒక రాగి పాత్రలో లేదా ఒక గ్లాస్లో నీటిని పక్కన పెట్టుకొని ఉంటారు కాబట్టి, ఒక చిన్న స్పూన్ నీటిని, చెంచా నీరుని భూమికి సమర్పిస్తూ వినియోగించుకోవాలి. తస్య చాక్షుషి విద్యయా అహిర్బుద్ధ్యా ఋషిః గాయత్రీ ఛందః సూర్యో దేవత చక్షురోగ నివృత్తయే వినియోగః. అంటే ఈ చక్షుషి విద్య యొక్క గురువు అహిర్బుద్ధ్య, గాయత్రి ఛందస్సు. దేవుడెవరు? భగవంతుడు సూర్యదేవుడు. వీళ్ళకి నేను నమస్కరిస్తూ చక్షురోగ నివృత్తయ వినియోగ, నా కంటికి సంబంధించిన రోగాలను నివృత్తి చేసుకోవడానికి నేను ఈ వినియోగాన్ని, ఈ ప్రక్రియను చేస్తున్నాను అనేసి ఈ తరువాత ఈ చెప్పిన మంత్రాన్ని 12 సార్లు జపించాలి. తూర్పు పక్క కూర్చొని 12 సార్లు జపించాలి. ఏంటంటే ఓం
చక్షుః చక్షుః స్థిరో భవ మాం పాహి పాహి త్వరితం చక్షురోగాన్ శమయ శమయ మమ జాతరూపం తేజో దర్శయ దర్శయ యదాహం అంధో న స్యాం తదా కల్పయ కల్పయ కళ్యాణం కురు కురు యాని మమ పూర్వజన్మోపార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ. దీనికి ఇందాకే మనం అర్థం తెలుసుకున్నాము. తరువాత ఓం నమః చక్షుస్తేజో దాత్రే దివ్యాయ భాస్కరాయ ఓం కరుణాకరామృతాయ ఓం నమః సూర్యాయ ఓం నమో భగవతే సూర్యాక్ష తేజసే నమః కేచరాయ నమః మహతే నమః రజసే నమః అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఇలా ఈ మంత్రాన్ని ఓం చక్షుః నుంచి అమృతంగమయ వరకు ఈ మంత్రాన్ని 12 సార్లు చదివిన తరువాత తూర్పు పక్క కూర్చొని సూర్యునికి అభిముఖంగా కూర్చొని 12 సార్లు చదివిన తరువాత మీరు తీసి పెట్టుకోనున్న పంచపాత్రలోని జలాన్ని అర్ఘ్య రూపంలో సూర్యునికి సమర్పించి 1-2 చుక్కలు జలాన్ని 2 చేతి వేళ్లకు రాసుకొని మీ కళ్ళకు తుడుచుకొని సూర్య భగవానుని యొక్క శక్తి మీలోకి ప్రవేశిస్తోంది, మీ కంటి రోగాలన్నీ, మీకున్న అంధకారం తొలగిపోతోంది అని భావిస్తూ సూర్య భగవానునికి నమస్కరించుకోవాలి. ఇలా ఎన్ని రోజులు చేయాలంటే కంటిన్యూగా 40 రోజులు చేయండి. ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది. మధ్యలో ఏ రోజు మిస్ చేయకండి. మిస్ చేసిన రోజు మళ్ళీ తరువాత రోజు నుంచి ప్రారంభించారంటే అది మొదటి రోజే అవుతుంది. స్త్రీలు మాసిక ధర్మంలో ఉన్నప్పుడు ఆ 4 రోజులు లేదా 5 రోజులు వదిలేసి తరువాత రోజు నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. ఏటి సూతకంలో ఉన్నవారు కూడా చేసుకోవచ్చండి. స్త్రీ, పురుషులు, చిన్న పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇంతటి అపురూపమైన అద్భుతమైన విద్యని మీరెవ్వరూ పోగొట్టుకోకండి. ఈ ప్రయోగాన్ని చేసి అందరూ కంటి సమస్యల నుంచి విముక్తులు అవ్వాలి. పూర్వ జన్మలలో ఉన్న కంటి సమస్య అడ్డంకుల నుంచి విముక్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుదేవుల అమ్మవారి యొక్క అనుగ్రహంతో సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.